ఆహా! ఎంత అదృష్టవంతులు వృషభ రాశి వారు. మరొక 10 రోజుల్లోనే వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. అరుదైన అదృష్టం వీరికి పట్టబోతూ ఉంది. ఇంకా 10 రోజుల్లోనే వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారైతే వృషభ రాశికి చెందుతారండి. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కూడా కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రదానం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వీరు మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని ఎందుకు కూడా అలసట చెందుకుంటూ ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం గలవారుగా కూడా ఉంటారండి. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయండి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా నాడిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించడం వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉండను. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారు కొంచెం నీరసపడే అవకాశాలు అయితే ఉన్నాయండి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ధర్మసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు విజయాలు సాధిస్తాయి. శారీరక శ్రమ పెరగనుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివితే మేలు. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. మీ రంగాల్లో లక్ష్యాలను చేరుతారు. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. శ్రీ ఆంజనేయ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు ఇప్పటి వరకు కూడా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒక కోర్టు కేసులైనా కానీ వేరే ఏదైనా సరే కానీ ఈ సమయంలో తీర్పు అనేది మీకు అనుకూలంగా లభిస్తుంది. అసలు వృషభ రాశి వారి యొక్క కెరియర్ మరియు ఆరోగ్యం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం శని గోచరం 10వ ఇంట్లో ఉండడం చేత వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరు చేసే పనులు నిజాయితీ లేకుండా ఉండడం మరియు లాభాపేక్ష చేయడం వల్ల మీరు అందరి మన్ననలు కూడా పొందుతారు. శని దృష్టి 4వ ఇంటి పైన ఉండడం చేత మీరు ఎక్కువ సమయం మీ యొక్క వృత్తికి కేటాయిస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా మీరు తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం చేత మీ కుటుంబ సభ్యుల కోపానికి మీరు గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి మీరు పనితో పాటుగా కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుండి మరియు కుటుంబంలో అసంతృప్తి నుండి కూడా బయటపడగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. శని దృష్టి 12వ ఇంటిపైన మరియు 7వ ఇంటిపైన ఉండడం చేత సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ యొక్క వృత్తి కారణంగా విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతారు. గురు దృష్టి 9వ ఇంటిపైన 7వ ఇంటిపైన మరియు 5వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క పై అధికారులు మరియు సహోద్యోగుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించి అనుకూల ఫలితాలు పొందని వారికి సమయంలో విదేశీయానం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే అందుతాయండి. గురువు గోచారం అనుకూలంగా ఉండలేని సమయంలో మీరు వ్యాపారంలో ఒడిదుడుకులు, ఎక్కువగా ఖర్చులు కూడా ఉంటాయి. భాగస్వామితో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న విషయంలో కూడా మీరు వ్యాపారంలో అనుకున్నంత ఆదాయంలో సమస్యలు పెరగడం కూడా
ఉంటుంది. అయితే రాహు గోచారం బాగుండే సమయంలో ఒక్కొక్కసారి అనుకున్న లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సమయం పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉండదు. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి 7వ ఇంటిపైన ఉంటుంది. దాని వ్యాపారం వల్ల ఒక్కొక్కసారి లాభాల దిశగా మరొకసారి నష్టాల దిశగా కూడా వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం విడుదలతో అనవసరమైనటువంటి వివాదాలకు పోకుండా ఓపికగా ఉండడం మేలు. ఎందుకంటే చాలాసార్లు మీ యొక్క ఓపికను పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఎటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందిన వారికి పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలో వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని వీరు ఇప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారి తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కొరకు అహర్నిశలు పాటుపడేవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి కూడా లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు అసలు వెనుకాడరు. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు, చిన్న సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను కూడా వ్యక్తీకరించడం చేత అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా కూడా మనం కాపాడవచ్చండి. వివిధ రకాల సమస్యల కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి. ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష, రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రాశికి చెందిన వారి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారంగా అవుతుంది. దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి చాలా కలిసి వచ్చే రోజులు అవుతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.